డియర్ సిస్టర్స్, మీరు జీవితాంతం ఒక కూలి మనిషిగా ఉండిపోవాలనుకుంటున్నారా? లేదా ఏదైనా బిజినెస్ ఉమెన్ గా మారాలనుకుంటున్నారా? నేను డైలీ చాలా మంది సిస్టర్స్ యొక్క లైఫ్ స్టైల్ అయితే గమనిస్తూ ఉంటాను. వాళ్ళు ఒక పల్లెటూరు నుంచి పక్కనున్న టౌన్ కి లేదా సిటీకి అయితే ఏదో జాబ్ కోసం అయితే వెళ్తారు. ఆ జాబ్ టైమింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా? మార్నింగ్ 8 నుంచి నైట్ 9-10 వరకు అయితే ఉంటాయి. దాదాపు 12 గంటలు అయితే వర్క్ చేపించుకుంటారు. కానీ మనకిచ్చే శాలరీ ఎంతో తెలుసా? రోజుకి 300 లేదా 500, అంటే 9,000 నుంచి 15,000 అయితే నెలకైతే ఇస్తారు. దాంట్లో ఒక 2,000 3,000 అయితే ఆటో చార్జెస్ అయితే పోతాయి. ఇక్కడ నీ వల్ల ఆ షాప్ అతనికి లేదా బిజినెస్ మ్యాన్ కి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? నెలకి 1,00,000 నుంచి 5,00,000 ఈజీగా నీ వల్ల అయితే అతనికైతే ఆదాయం వస్తుంది. కానీ నీకు ఇచ్చేది 9,000. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో. నీ కలల కోసం, నీ ఆశయాల కోసం నిన్ను నువ్వు గాని వాడుకోకపోతే వేరే వాళ్ళ కలల కోసం, వేరే వాళ్ళ ఆశయాల కోసం వాళ్ళు నిన్ను వాడుకుంటారనమాట. అయితే ఏం చేయమంటావన్నా అంటారా? ఒక మంచి బిజినెస్ చేయండిమా. ఏం బిజినెస్ అన్నా అంటావా? మీరు నచ్చింది, మీరు మెచ్చింది, మీరు సింపుల్ గా చేయగలిగింది శారీ బిజినెస్. మీరు ఇంటి దగ్గరే ఉంటూ శారీ బిజినెస్ చేస్తూ నెలకి 30,000 నుంచి 50,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. అన్నా నిజమేను, కాదంటం లేదు. కానీ శారీ బిజినెస్ చేయాలంటే మెటీరియల్ అనేది అక్కడ పోయి ఇక్కడ పోయి తెచ్చుకోవాలంటే కష్టం కదంటారా? అధైర్యపడవలసిన అవసరం అయితే లేదు. మీకైతే మన శ్రీమతి అయితే ఉంది. శ్రీమతి అంటే ఏంటి? ఒక భర్తకు భార్య మాత్రమే కాదు, ఒక బిజినెస్ ఉమెన్ గా మార్చడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. సో డెసిషన్ అయితే మీది. జీవితాంతం కూలీగా ఉండిపోవాలనుకుంటున్నావో లేదా బిజినెస్ ఉమెన్ గా మారాలనుకుంటున్నావో కామెంట్ అయితే చెయ్యి.